మీ పిల్లలు ఉన్నతంగా ఎదగాల, మీ వృద్ధాప్య భవిష్యత్తు శరణాలయాల్లో ఆధారపడకుండా ఉండాలంటే తల్లిదండ్రులుగా మీరేం చేయాలి? ఎలాంటి పాఠశాల విద్య అందించాలి? మన అందరి భవిష్యత్తు బాగుండాలి అంటే. నమస్కారం. ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి, విద్య అంటే ఆయన ప్రాణం. విద్యని విద్యార్థులకి అందించడమే ఆయన లక్ష్యం. గత 15 సంవత్సరాలుగా వివిధ పాఠశాలలో పనిచేసి ఉన్నతమైన శిఖరాలుగా విద్యార్థుల్ని అందించే బాధ్యత ఆయన తీసుకొని ఇప్పుడు మన ముందున్నారు. ఆయన పేరు కైలాష్ మాస్టర్. ఆయనతో విద్యార్థుల కోసం ఎలాంటి విద్యని, ఎలాంటి స్కూల్లో పిల్లల్ని చదివిస్తే విద్య అనేది పిల్లలకి వంట పడుతుందో ఆయన మాటలు తెలుసుకొని ప్రయత్నించాడు. నమస్కారం సార్. నమస్తే అండి. ఈరోజు సత్యం ధర్మం టీవీ సంతోష్ కుమార్ గారికి మరియు సహచరులు కుమారస్వామి గారికి నమస్కరిస్తూ, ఈరోజు మన సాయి పాఠశాలలోనికి మీరు వచ్చి మాతో ఇంటర్వ్యూ చేయడం అనేది ఒక మంచి శుభపరిణామంగానే భావిస్తున్నాం. అయితే మొదటగా నేను వివిధ పాఠశాలలో ఉపాధ్యాయుల నుంచి ఒక ప్రిన్సిపల్ వరకు ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేటప్పుడు ఒక్కొక్క ప్రాంతంలోని ఒక్కొక్క రకమైన అనుభవం అనేది చూడడం జరిగింది. అయితే ఈరోజు సాయి పాఠశాల డాక్టర్ లోలా కోదండరావు వారి వ్యవస్థాపకులుగా ఉండే ఈ పాఠశాల ఉద్యాన ప్రాంతంలో ఎస్పెషల్లీ ఒక నర్సరీ నుంచి డిగ్రీ వరకు విద్యను అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయబడిన ఈ పాఠశాలలోని ఈ విద్యా సంస్థలో ప్రిన్సిపల్ గా జాయిన్ అయిన తర్వాత విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించాలనే ఆశయాన్ని మన ద్వారా నెరవేరుతుంది అనే విషయం పైన చాలా ఆనందం వ్యక్తపరిచినప్పటికీ, ప్రస్తుత రోజుల్లో విద్యను తల్లిదండ్రులు ఎలాంటి పాఠశాలలో కోరుకొని విద్యను అందించాలనేది, లేదా మా పిల్లలు ఉన్నతమైన విద్యావంతులు అయిపోవాలంటే ఎక్కువ ఫీజు ఉండే స్కూల్స్ కావాలా అనే ఆలోచన ఉందా అనే సరళి, అసలు ఏంటి అసలు ఈ పరిస్థితులు అనుకుంటే ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఈ విద్యా సంస్థ సుమారు 15 సంవత్సరాల క్రితం ప్రారంభించి డాక్టర్స్ గా ఉండి లీలా మేడం గారు, కోదండరావు గారు వైద్య వృత్తి చేస్తున్నప్పుడు 14 సంవత్సరాల లోపల మహిళలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ 15-16 సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు ఆ ప్రెగ్నెన్సీ వలన వాళ్ళ ఆరోగ్య బాధలు, మేబీ కొన్ని సందర్భాల్లో ఉన్న బేబీ అండ్ మదర్ క్రిటికల్ పొజిషన్కి రావడం చూసిన తర్వాత ఈ ప్రాంతము ఎక్కడైనా అభివృద్ధి జరగాలి అంటే విద్య అనేది అభివృద్ధి చెందాలి. విద్య అనేది అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా ఆడపిల్లలకి వాళ్ళ మ్యారేజ్ స్థాయిని దాటించి చదివించగలుగుతారనే ఒక దృఢ సంకల్పంతో మొట్టమొదటిగా జూనియర్ కాలేజీని స్థాపించి పిల్లల్ని తమ గ్రామాల్లోనికి రవాణా సదుపాయం కల్పించి పిల్లలకు విద్య అందించడం జరిగింది. ఆ విద్యను అందించిన తరుణంలో వాళ్ళకి ఇంకా గ్రాడ్యుయేషన్ చేస్తే బాగుంటుంది డిగ్రీ కాలేజీ ప్రాథమిక స్థాయి దగ్గర నుంచి ఒకే దగ్గర వ్యవస్థలోనికి విద్యను అందిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతామని ఒక దృఢమైన సంకల్పంతోనే ఈ వ్యవస్థలు అనేది పెట్టడం జరిగింది. మేషారు, ఇప్పుడు పిల్లల్లో ఇప్పుడున్న పరిస్థితి ఎలా చదివితే, అంటే మీరు గత 15 సంవత్సరాలుగా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నారు, విద్యార్థులు చాలా మంది చక్కదిద్దారు, చాలా ఉన్నతవంతులుగా చాలా మంది మీ శిష్యులై తయారయ్యారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చదవాలి, ఎలా చదివితే వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది, ఎలాంటి టీచింగ్ ఉండాలి, ఎలాంటి స్కూల్స్ లో పిల్లలు జాయిన్ అవ్వాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఓకే, మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని చాలా కాంప్లికేటెడ్ ఉన్న క్వశ్చన్స్ అండి. ఎందుకంటే విద్య అనేది ఎప్పుడు కూడా
3 ఆస్పెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక మంచి పాఠశాల, ఒక మంచి విద్యార్థి, ఒక మంచి సమాజం. సమాజం అంటే తల్లిదండ్రులు. ఈ ముగ్గురు తాలూకు అభిలాషతో వచ్చేదే విద్య అండి. కాకపోతే ప్రస్తుత రోజుల్లో పిల్లలకి కొంతమంది అని అనుకుంటామంటే మంచి ప్రైవేట్ స్కూల్లోనో లేదా మంచి కార్పొరేట్ స్కూల్లోనో చేస్తే మంచి చదువు చదివేస్తారేమో అనుకుంటాం. లేదా గవర్నమెంట్ బడిలో వేస్తే చదువు రాదు అనుకుంటాం. కానీ అలా ఏం లేదు. చదివించే వాతావరణంలోని పటిష్టమైన ఉపాధ్యాయులు ఉండాలండి. ఆ విద్యా సంస్థకి స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలండి. ఆ తల్లిదండ్రులకి విద్య మీద 100% అభిలాష ఉండాలండి. ఈ 3 పక్కాగా జరిగితేనే ఒక విద్యార్థి అనేవాడు బాగా చదవగలుగుతాడు. అయితే 3 బాగా చదవడానికి ఒక ఉపాధ్యాయుడిగా కానీ ఒక వ్యవస్థాపకుడిగా కానీ మనం కోరుకుని ఎలా ఉండాలంటే, ఒక ఉపాధ్యాయుడిగా నా ఎదురుగా కూర్చున్న పిల్లడు ఒక్క గ్రామానికి సంబంధించిన విద్యార్థి కాదు, ఒక భారతదేశ పౌరుడు అనే ఆలోచన మనకు కలిగి ఉందనుకోండి, ఆ విద్యార్థి సమాజంలో చెడ్డ పేరు రాకుండా కాపాడడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అదే ఒక విద్యార్థి ఆయా గ్రామంలో ఉండే స్కూల్కి సంబంధించిన వ్యక్తే అని ఆలోచన చేసినప్పుడు మన తాలూకా వైఖరి అనేది తగ్గిపోతుంది. బేసిక్ గా విద్య అనేది కొంతమంది తల్లిదండ్రులు ప్రోగ్రెస్ కార్డులోని మార్కులను చూసి మా పిల్లలు గొప్పవారు అనుకునే సందర్భంలోనే చాలా మంది ఉన్నారు. మేము కట్టే ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మా పిల్లల చదువులు చాలా బాగుంటాయి అనుకునే ఆలోచనతో కొంతమంది తల్లిదండ్రులు. విద్యార్థులు చదువు అనేది తల్లిదండ్రులు 2 రకాలుగా పరిగణలోకి తీసుకుంటాం. ఒకటి ఎలా తీసుకుంటారంటే ఎక్కువ ఫీజు కొడుతున్నాం, ఎక్కువ విద్య చేస్తుందేమో అనే ఆలోచన, లేదా ప్రోగ్రెస్ కార్డులో మార్కులు ఎక్కువగా వస్తే మా అబ్బాయి తలకి విద్య బాగుంటుందని ఆలోచన. ఈ 2 కాన్సెప్ట్లు ఈరోజు 100% తప్పేనండి. ఎందుకు తప్పంటే ప్రాచీన కాలంలోని విద్య నుండి ప్రస్తుత ఆధునిక యుగంలోని 20వ శతాబ్దం విద్య వచ్చేటప్పటికి ప్రభుత్వం 19వ శతాబ్దంలోని ప్రైవేటీకరణ, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, ఎల్పిజి, ఆనాడు పివి నరసింహమూర్తి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎల్పిజి సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ వ్యవస్థలోనికి విద్యా వ్యవస్థలు కూడా వచ్చినప్పుడు ప్రభుత్వం తాలూకా గైడ్ లైన్స్ ఆధారంగా తీసుకుని ప్రైవేట్ పాఠశాలను నడిపించడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు అంత బలోపేతంగా ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు అంతా బలోపేతంగా పనిచేస్తున్నాయి. వీటితోటిగా కార్పొరేట్ అనేది పోటీ ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి అవి కొంచెం ముందుకు వచ్చాయి. వీటన్నిటి సరళిలో పేరెంట్ కనుక ఆలోచన ఏంటంటే స్కూల్స్ అనేది బ్రాండ్ అనేది కట్టిన ఫీజు మీద ఆధారపడి ఉంటుంది ఒక ఆలోచన కొంతమందికి ఉండదు, లేకపోతే దూరం ప్రయాణం చేస్తే బాగుంటుందని కొంతమందికి ఆలోచన. సరే, ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్నంత ఇలా ఉన్నారు, కానీ పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటేనే విద్యార్థి ఆయన చదువు అనేది ముందుకెళ్తారు. పేరెంట్ అనేది ఎలా ఉండాలి అదేంటి సార్, పేరెంట్ అనేది బేసిక్ గా విద్య అనేది ఈరోజు సృజనాత్మకతకు సంబంధించిన విషయం సార్. పేరెంట్ కి చాలా చక్కగా తెలియాలి. ఇంతకు ముందు రోజుల్లో విద్య అనేది ప్రజ్ఞకు సంబంధించింది, సృజనాత్మకతకు సంబంధించినది. అంటే పిల్లల్లో స్కిల్స్ డెవలప్మెంట్ జరగగలగాలి. స్కిల్స్ డెవలప్మెంట్ జరగాలంటే కంపల్సరీ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే ఈరోజు లెర్నింగ్ బై డూయింగ్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, మనము ఏదైతే చేయగలుగుతామో అది నేర్చగలుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు అందులోని కంపల్సరీ పాత్ర వహించవలసింది. జనరల్గా ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను చాలా పేరెంట్స్ అంటారు, మా బాబుకి కాన్వెంట్ లో వేసామండి, బాబు బాగా చదవట్లేదు, మరి మీ ఫీజు కడుతున్నాం మీరే చూసుకోవాలి. చాలా ఎక్కువ మందిలో ఉండే ఆలోచన, ఫీజు కడుతున్నాం కాబట్టి మీరే చూసుకోవాలి, మార్కులు వచ్చేది చూసుకోవాలి. ఓకే, ఫీజు కట్టేస్తే స్కూల్ మార్కులు వచ్చేస్తాయి అనుకుంటే అది విద్య కాదు. విద్య అంటే మీ బాబుని స్కూల్కి పంపించిన ద్వారా మీ కుటుంబంలో చైతన్యం రావాలి, మీ కుటుంబం తరకు ఆలోచన సరళ గ్రామంలో పెరగాలి.
ఆటోమేటిక్ గా అబ్బాయి 14-15 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఆ కుటుంబం సమాజంలో ఒక ఉన్నత స్థానం పొందాలి. దాన్ని చదువు అంటామండి. అంటే తప్ప ఈ 14 సంవత్సరాల ప్రోగ్రెస్ కార్డ్ లో వచ్చిన రిపోర్ట్ అయితే మాత్రం చదువు కాదు. అది ఒక్కసారి పేరెంట్ గమనించగలగాలి. అలా గమనించిన విధంగా ఉపాధ్యాయుడి తాలూక పాఠ్యాంశాల తాలూక బోధన తీరు అలా ఉండాలి. అలా ఉండడం కోసం ఈ రోజు ప్రభుత్వం వారి గైడ్ లైన్స్ అనేవి రకరకాల మోడిఫికేషన్స్, రకరకాల కమిషనర్స్ ద్వారా, రకరకాల పెడగాజీ ద్వారా ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి దానన్నిటికీ మూల కేంద్రం ఉపాధ్యాయుడు. కానీ ప్రస్తుత ప్రపంచంలో అత్యంత క్వాలిటీ కలిగిన ఉపాధ్యాయుడు ఈ ఫీల్డ్కి రావట్లేదు సార్. అవును. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ప్రైవేట్ సెక్టార్లోనే ఉండే సమస్యలు కావచ్చు, లేదా వాళ్ళ జీవన గమనం లైఫ్ స్టైల్ మార్చడానికి ఇది ఒక వేదిక కాకపోవడం వల్ల ఉన్నతమైన విద్యావంతులు సాఫ్ట్వేర్స్ అని, లేకపోతే ఇంకా ఏదైనా కాంపిటేటివ్ అలా డిఫరెంట్ ఒక వ్యాపార రంగంలో వెళ్ళడం వల్ల ఉన్నతమైన ఉపాధ్యాయుల వర్గం రాకపోవడం. అంటే ఉపాధ్యాయ వృత్తి జరిగిన తర్వాత సరైన పోషణ దొరకపోవడం వల్ల మంచి ఉపాధ్యాయులు రాబోయే రోజుల్లో అయితే కరువు అయిపోతారనేది మాత్రం గ్యారంటీగా చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థుల్లో ఎక్కువ ఈ సెల్ ఫోన్ కి ఎడిట్ అయిపోయారు. తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్ కొని ఇవ్వడానికి వాళ్ళు ఇంట్లో పెట్టినటువంటి అల్లరికి సెల్ ఫోన్ కొనిస్తున్నారు. సెల్ ఫోన్ ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఎవరు అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా గత పరిస్థితుల్లో కూడా సెల్ ఫోన్ ద్వారా కొన్ని పాఠ్యాంశాలను బోధించడం జరిగింది. కానీ సెల్ ఫోన్ ఒక దీని మీద కాకుండా వేరు వేరు రూపాల్లో విద్యార్థుల దగ్గరికి వెళ్తుంది. దాన్ని ఏ మార్చగల పరిస్థితి ప్రభుత్వం తీసుకుంటుందా, తల్లిదండ్రులు తీసుకుంటే బాగుంటుందా? సార్ మీకు తెలిసిన విషయమే, ఒక వస్తువు వాడకం అనేది 2 విధాలుగా ఆధారపడుతుంది. ఒకటి పాజిటివ్ వెర్షన్, ఒకటి నెగిటివ్ వెర్షన్. ప్రతి దానికి ఈ సృష్టిలో ఉండే ఇదే పాజిటివ్ లో వాడుకున్నవాడు సెల్ ఫోన్ చూసి క్లాసులు విని కేరళలోని ఒక అమ్మాయి నీట్ సీట్ కొట్టేసిన విషయం మనమే విన్నాం. సెల్ ఫోన్ చూసుకొని యూపీఎస్సీ సెలెక్ట్ అయిపోయిన వ్యక్తిని కూడా విన్నాం. సెల్ ఫోన్ చూసి సెల్లకు ఎడిక్ట్ అయిపోయి తమ ఆరోగ్యాన్ని కోల్పోయిన విద్యార్థులను కూడా కోల్పోవచ్చు. ఓకే, దీనిలో మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి అయితే మంచిని వాడే ప్రభావం కంటే చెడుని వాడే ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పటికి ఒక 30 మంది పిల్లలు ఉన్నారంటే 30 మంది క్లాస్ రూమ్ లో 20 మంది పిల్లలకి ఫోన్ లేకపోతే అన్నమే తినరని, వీళ్ళు రాత్రికి వచ్చిన తర్వాత వెంటనే ఫోన్ చూసుకుంటారని. వీటన్నిటికీ గల కారణాలు తల్లిదండ్రుల మొబైల్ వాడకం సార్. పరిసరాల్లో మొబైల్ వాడకం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, తల్లిదండ్రులకు కూడా మేము క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఇంటి దగ్గర ఉండే టైం తక్కువ, విద్యార్థి దశ అంతా కూడా స్కూల్లోనే ఉంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా టీచర్లే చెప్పాలి అని అంటారు. సార్ టీచర్లు చెప్తాము. ఎడ్యుకేషన్ పాలసీలోని మొన్న రీసెంట్ గా ఒక విషయంలోని విద్యావేత్తలు చెప్తున్నారు, సెల్ ఫోన్ బారిలో పడకుండా ఏ విద్యార్థులు లేరు. 75% సెల్ ఫోన్ ప్రభావం అనేది విద్యార్థుల మీద ఉంది ప్రస్తుత రోజుల్లో. కానీ అది అకాడమిక్ వెర్షన్ లోనికి కన్వర్ట్ చేయగలిగితే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. వాళ్ళు రీల్స్ చూసుకొని లేదా పిచ్చపాటి కోసం ఏదో చూసుకుంటే వాళ్ళు అద్భుతాలు ఏమి సృష్టించలేరు. సెల్ ఫోన్ అబ్బాయి చూస్తున్నాడు, అబ్బాయి కావాల్సిన సెల్ ఫోన్ వేసిన ఒక నర్సరీ పేరెంట్ ఒక పద్యం వేసారు అనుకోండి, ఒక 3D యానిమేషన్ చక్కగా పద్యం వస్తుంది తెలుగులో. ఇదిగో ఇదిగో మా ఇల్లు, ఇటుకలు ఇల్లే మా ఇల్లు, పిల్ల పాపలు మా ఇల్లు, కలకలలాడాలి మా ఇల్లు అనే పద్యము విత్ డైనమిటికల్ గా వాడిని ప్రజెంట్ చేస్తుంది. అదే వేయవలసిన తల్లి పొరపాటున ఏదో ఒకటి ఇక ఒక పాట వేసి బాబుని చక్కగా చూస్తాను అనుకోండి, ఆ పిల్లడు ఆ పాటలతోనే ఎంజాయ్ చేస్తాడు. లేదు ఒక దైవభక్తి కోసం ఒక సరస్వతి శ్లోకం వేసారు అనుకోండి, రోజు ఆ పిల్లడు ఆ శ్లోకాలే చదువుతాడు ఆటోమేటిక్. అంటే సెల్ ఫోన్ అనేది పిల్లల్ని చెడగొట్టే యంత్రంగా కాకుండా బాగుపెట్టే యంత్రంగా కూడా తయారు చేసుకోవచ్చు తల్లిదండ్రులు. ఇస్తున్నప్పుడు కాస్త దగ్గర ఉండడం, చూస్తున్న టైంలో వాళ్ళు ఏం చూస్తున్నారని చూడడం. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ టీవీ ఉంది, వాళ్ళు సినిమా చూడాలనుకుని డైరెక్ట్ సినిమా టీవీ ద్వారా చూపించి సెలవులను వాళ్ళకి ఏం కావాలి తెలియకపోయిన విషయాలను
కొనుక్కోవడం కావాలి నాకు తెలుసు. అటువంటి తెలియకపోయిన విషయాలు ఏంటి? క్వాలిటీ ఆఫ్ గుడ్ స్టూడెంట్, నన్ను నువ్వు ఒక మంచి స్టూడెంట్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఆఫ్ గుడ్ స్టూడెంట్ చూడంటే కొన్ని ఆస్పెక్ట్స్ వస్తాయి. లేకపోతే ఒక తల్లిదండ్రుల కనుక ఆశయాలు ఏంటి అని కొడితే వస్తుంది. అలాంటివి చూపించగలండి. తల్లిదండ్రులు ఏం చేస్తుండ్రు, వచ్చి 10 నిమిషాలు అవుతుంది కదా, 10 నిమిషాలు బాబుశాల చూసుకొని పాఠశాల చూసుకొని అంటే వాడికి అవసరమైంది కాకుండా అనవసరం చూడడం మొదలుపెడతాం. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా విద్యార్థి ఉండాలి, విద్యార్థి ఉన్నత శిఖరాలు ఎదగాలి అనుకుంటే పేరెంటింగ్, ప్రభుత్వం, పాఠశాల ఎలా ఉంటే మీరు అనుకునే అన్నట్టుగా విద్యార్థి ఎదుగుదల అవుతుంది. సరే, ఎదుగుదలకు సరిపడిన వాతావరణంలోనే వ్యవస్థలు రన్ అవుతున్నాయి సార్. అది ప్రభుత్వ ప్రైవేటా అనేది కాదు. కాకపోతే ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క రకమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాలు ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క రకమైన రంగాల్లోనూ ఉపయోగపడతాయి. కాకపోతే తల్లిదండ్రులందరికీ ఏం కావాలంటే ఒకే లాంటి మార్కులు కావాలి. మీరు అడిగే క్వశ్చన్, పేరెంట్కి ఎలాంటి చదువు కావాలంటే అందరికీ ఫస్ట్ క్లాస్ మార్కులు కావాలి. అందరికీ ఫస్ట్ క్లాస్ మార్కులు ఇస్తుందంటే సంస్థ ఫెయిల్యూర్ సంస్థ, చాలా క్లియర్. అది ఎప్పుడైతే పేరెంట్కి అర్థమవుతుందో, ఇప్పుడు ఒక మెకానికల్ గా ఒక చిన్న ఐడియా ఉన్న 3rd క్లాస్ పిల్లలు ఇంకొక రంగంలోనూ బాగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అలాగని అబ్బాయి చెడిపోయిన వ్యక్తి కాదు. అతను ఏ డొమైన్ లో సెలెక్ట్ అవుతాడో ఉపాధ్యాయుడు క్యాచ్ చేసుకుంటాడు. కాబట్టి ఆ తాలూకా విషయ పరిధి తల్లిదండ్రులు అనే వాళ్ళు ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయుడితో సంప్రదించాలి. ఎప్పుడైతే సంప్రదించగలుగుతారో ఆటోమేటిక్ గా ఆ పిల్లడి తాలూకా సరళని అప్డేట్ చేయగలుగుతారు టీచర్. మీ అబ్బాయికి బాగా వచ్చే స్కిల్స్ ఈ రంగాల్లో ఉన్నాయి, ఈ రంగాల్లో కొంచెం వీక్ గా ఉన్నాడు, వీటిని కాస్త డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా వాడు మంచి గ్రోత్ లెవెల్లో ఉంటాడు, డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పగలుగుతారు. కాబట్టి ఒక పేరెంట్ అనే వాళ్ళు టీచర్ని 100% నమ్మగలిగితే ఆ టీచర్ 100% మంచి లైఫ్ ఇవ్వడానికి అయితే ఆలోచిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యా వ్యవస్థకి ప్రభుత్వం తరఫున ఇంకా ఏదైనా చేస్తే, నూతనంగా ఏదైనా విద్యా వ్యవస్థలో తీసుకొస్తే, మార్పు తీసుకొస్తే విద్యార్థులకు ఉపయోగపడే పరిస్థితి ఏమైనా ఉందా అని మీరేమైనా సలహాగా సూచనలు ఏమైనా చేయగలరా? అంటే ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు విద్యా వ్యవస్థల పైన ఒక మంచి అభిప్రాయంతో ఒక మంచి అనాలిసిస్ అయితే ఇవ్వగలుగుతుంది సార్. ఎందుకంటే అది అకాడమిక్ అవ్వచ్చు, నాన్ అకాడమిక్ అవ్వచ్చు, పిల్లడి తాలూకా మూర్తిమత్వం అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వం వారి తాలూకా ఆలోచన సరళి అయితే అద్భుతంగానే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు సమాజంలో డ్రాప్ అవుట్స్ అనేది అడ్డుగా లేవు. బడికి వెళ్ళే పిల్లడు బయట తిరుగుకుంటాడనే ఆలోచన కలిగిన తల్లిదండ్రుల సంఖ్య కూడా లేదు. అంటే ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా కావాల్సిన అవేర్నెస్ అయితే సత్యతం సాగినట్టే. వాటిని అమలుపరుచుకునే విధానంలో అందరము సక్రమంగా బాధ్యతల్ని నిర్వర్తించగలిగితే ప్రతి పాఠశాల అద్భుతంగానే ఉంటుంది. గత 15 సంవత్సరాలు ఇది మీకు సంబంధించి గత 15 సంవత్సరాలుగా వివిధ పాఠశాలలో మీరు పనిచేశారు. ఇప్పుడు ఈ పాఠశాలలో పనిచేస్తున్నారు అంటే మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్, అంటే మీరు 100% విద్యార్థికి పేరెంటింగ్ కానీ ఇటు పాఠశాలలో యాజమాన్యం కానీ మీకు 100% సపోర్ట్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించింది మీకు? సార్, ప్రతి దగ్గర ఒక మంచి అనుభవము ఒక మంచి పాఠాలను నేర్చుకున్నాం సార్. ఎందుకంటే కాకపోతే ఈ 15 సంవత్సరాల్లో రకరకాల ప్రాంతము, రకరకాల పరిసరాలు. రాజమండ్రిలోని ఒక రకమైన నేచర్ ఉంటుంది, కడపలో ఒక రకమైన నేచర్ ఉంటుంది, విశాఖపట్నంలో ఒక రకమైన నేచర్ ఉంటుంది, ఇటు సైడ్ మనసా సైడ్ రాజపురంలో ఒక రకమైన నేచర్, పలాస ఒక రకమైన నేచర్, కోండి ఒక రకమైన పరిసరం. అంటే ఈ పరిసరాల తాలూకా ప్రభావం వలన పిల్లల తాలూకా అవుట్పుట్ సాధించడంలో కొంచెం కష్టం అవ్వచ్చు, లేదా కొంచెం సులభతరం అవ్వచ్చు. కానీ ప్రతి దగ్గర అయితే ఒక సాటిస్ఫాక్షన్ అనేది హ్యాపీగా వర్క్ చేయగలిగింది. అయితే ఈ వర్క్ చేయడం అనేది 100% ప్రయత్నం మాత్రం చేయగలుగుతాం, కానీ 100% విజయాలు అయితే సాధించలేము సార్. ఎందుకు సాధించలేమంటే మన మనుషులతో పనిచేస్తుంది. ఒక మెకానిక్ కి బైక్ ఇచ్చి బాగా బాగు చేయండి అంటే అతను 100% గ్యారెంటీ ఇచ్చి బాగు చేయగలడు. కానీ ఒక విద్యార్థికి ఇచ్చి వీటిని 100% అవుట్పుట్ తెప్పించేయండి అంటే పాసిబుల్ కాదు. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ ఐడియల్ ఆబ్జెక్ట్ అనేది సృష్టిలో ఏదీ లేదు.
అందులో మనుషులతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎఫర్ట్స్ మాత్రమే సత్శాతం పెట్టగలం. అవుట్పుట్ మాత్రం అది 70 60 80 అది 80 వరకు వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అలాంటి వాతావరణం ఈ ఇన్స్టిట్యూట్ లో ఇటు మేనేజ్మెంట్ నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, ఫ్యాకల్టీ నుంచి కానీ సత్శాతం ఉంది కాబట్టి వాళ్ళందరితో కలిసి హ్యాపీగా పనిచేయగలుగుతారు. అందులో మా తల్లిదండ్రుల పాపం ఉపాధి కోసం చాలా ఎక్కువ మంది అదర్ కంట్రీస్ లో ఉండేవాళ్ళే. తల్లి తన జీవన గమనాన్ని నడిపించడం కోసం పిల్లలను కష్టపడి చదివిస్తాను. అంటే ఎక్కడో ఉండే తండ్రి ఆవేదన, ఇక్కడ ఉండే తల్లి తాలూకా భావన, ఈ రెండింటిని సింక్ అవుతూ మనం చదివినేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి చాలా దగ్గరగా ఉండి అంటే దూరంగా ఉండి నాన్న తాలూకు ప్రేమను నోచుకోలేకపోయామే అని బాధ కలిగించకూడదు. దగ్గరగా తల్లి దగ్గర ఉన్నాం కదా అని సరదాగా, లేకపోతే ఏమంటారు దాన్ని హెచ్చరికరం అంటారు సింపుల్ గా, అమ్మ దగ్గర ఉన్నాం కదా అమ్మ ఏమందలే అనే ఆలోచనలోనే అది ఉండకూడదు. ఈ రెండింటిని దారి చేసుకుని విద్యను అందించడం కోసం ఉపాధ్యాయులు అందరం కూడా కృషి చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం. పేరెంట్స్ కూడా హ్యాపీగా అటు ఫలితాలను అయితే అందించగలుగుతున్నాం. ఈ రోజు 21వ సెంచరీలో పిల్లలకు కావాల్సిన ఏ పొటెన్షియల్ అయితే కావాలో ఆ పొటెన్షియల్ అడుగులు వేయడానికి మేనేజ్మెంట్ కూడా 100% కృషి చేస్తుంది. ఎందుకంటే ఫౌండర్స్ ఇద్దరు డాక్టర్స్, బట్ డైరెక్టర్స్ కూడా ఇద్దరు డాక్టర్స్. ఇప్పుడు వినీత్ సార్, పూజితాదేవి మేడం గారు డాక్టర్స్. ఈ నలుగురు కూడా విద్య నుంచి మాత్రం ఇంత స్థాయికి ఎదిగినారు. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ అయితే 100% వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వగలుగుతాం సార్. అందులో ఒకవేళ అలాంటి ప్రిన్సిపల్ లెవెల్ లేకపోతే టెర్మినేట్ చేసేస్తారు తప్ప ఉంచారు. సార్ ఇప్పుడు కార్పొరేట్ అంటే ఇప్పుడు ఎక్కువ పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే కార్పొరేట్ విద్యకు మాత్రం ఆకర్షణ అవుతున్నారు. మీరు ఎంత నైపుణ్యత గల టీచర్లు ఉన్నప్పటికీ కూడా కార్పొరేట్ విద్యతో మీరు ఎందుకు సమానం కాలేకపోతున్నారు? సార్ అంటే మీరు అందరు పేరెంట్స్ తరకు ఆలోచన సరళతో క్వశ్చన్ అడిగారు, కానీ అథెంటిక్ గా ఒక నంబరింగ్ సిస్టమ్ చూసుకున్నాం. ఒక పిల్లడు 10th క్లాస్ వరకు కార్పొరేట్ లో చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ కార్పొరేట్ చదువుకున్నాడు. అదే ఒక మా విద్యార్థి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ వేరే మా దగ్గర చదువుకున్నాడు. వీళ్ళిద్దరిలో బయట ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు మంచిగా బ్రతికే పిల్లలు ఎవరు ఉన్నారంటే సాధారణ పాఠశాల చదివే పిల్లలు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు సార్. నేను కార్పొరేట్లు లేరని అన్నది, ఉన్నారు, కానీ తల్లిదండ్రులు అపోహలో ఉన్నారు. ఒక 100 కాలేజీలు ఒక దగ్గర ర్యాంకింగ్ చూపించేటప్పుడు కనబడే ప్రోగ్రెస్, ఒక కాలేజీ ఒక ఇన్స్టిట్యూట్ ఒక దగ్గర చూపించేటప్పుడు కనబడే ప్రోగ్రెస్ ర్యాంకింగ్స్ అనేవి వాటికంటే తక్కువగా ఉంటాయి. కాకపోతే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే భారీ చేసుకునేటప్పుడు ఇవి అది 2 ఇన్స్టిట్యూట్ల సంఖ్య సమానం అనుకుంటారు. అది కాదని తెలుసుకున్న రోజు హ్యాపీగా ఆటోమేటిక్ గా అన్ని సంస్థల్లోనూ ఒక పటిష్టమైన పొటెన్షియల్ తో వెళ్తూ ఉంటే అనుకోవచ్చు. కాబట్టి కార్పొరేట్ తో సమానంగా వెళ్ళకపోవడానికి ఏం లేదు. కార్పొరేట్ కంటే అద్భుతమైన ఫలితాలు సాధించి ఈ రోజు మా పిల్లలు ట్రిపుల్ ఐటీలో కానీ, నీట్లో కానీ, లేకపోతే ఇంజనీరింగ్స్ లో కానీ వివిధ రంగాల్లో హ్యాపీగా ఉండే పిల్లలు ఎంతమంది ఉన్నారు. అలాగనేసి దానికి పోటీకి తక్కువ అనుకుంటే ఈ రోజు పలాస నుంచి లేదా టెక్కలు ఇతర ప్రాంతాల నుంచి పూండికి సుమారు 14 బస్సులు వస్తున్నాయి. ఈ 14 బస్సుల నుంచి అనేక మంది విద్యార్థులు వెళ్తున్నప్పటికీ ఈ రోజు పాఠశాల కనుక ప్రజెంట్ స్ట్రెంగ్త్ 1100 మంది విద్యార్థులు పాఠశాలలో కాలేజ్ వేరేగా ఉంది, డిగ్రీ కాలేజ్ వేరేగా ఉంది. కాబట్టి పోటీ ప్రపంచానికంటే గట్టిగా అంటే మారుమూల ప్రాంతంలో అంత స్ట్రెంగ్త్ చేయడం అంటే మీరు ఒకసారి ఆలోచించవచ్చు. అంటే ఒక పిల్లడికి కావాల్సింది లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, ఏదైతే LSRW ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ లోని ఒక కొంత మార్పు, లేకపోతే వాడి క్రమశిక్షణకు సంబంధించి లేదా వాడికి ఇతర కారణాల వల్ల సమాజంలో ఒక మంచి భావితరాలకు మంచి పౌరుడుగా కావాలని ఆలోచన సరళండి అప్డేటెడ్ నాలెడ్జ్ గల టీచర్లతో నడుస్తున్న సంస్థలని అద్భుతమైన ఫలితాలు సాధించడం కోసం కనుక అడిగేస్తాము. ఆటోమేటిక్ గా జరుగుతుంది. అయితే మీరు అన్నట్టు మీరు సత్శాతం ఇవ్వగలరా అంటే ప్రపంచంలోని ఎవరూ కూడా సత్శాతం అవుట్పుట్ అనేది ఇవ్వలేము. అలాగే మేము సత్శాతం ఇచ్చేసాము అనేది గ్యారంటీ చెప్పలేము. ఇప్పుడు మీ మనసులో ఏదైతే ఉందో విద్యార్థిని ఇలా తీర్చిదిద్దాలి, విద్యార్థి ఇలా ఉండాలి అని మీరు అనుకుంటారు, విద్యార్థి ఇలా చేయాలి అనుకుంటారు. ఆ విద్యార్థికి మీరైతే పాఠం చెప్తున్నారు, దానికి మీ యాజమాన్యం మీకు ఎంత సపోర్ట్ చేస్తుంది? కార్పొరేట్ అంటే ఆటోమేటిక్ గా అది ఉంటుంది, కానీ ఇక్కడ ప్రైవేటైజేషన్, దీనికి మీరు మీకు సపోర్టింగ్ ఎంతవరకు మీ యాజమాన్యం ఉంటుంది? సపోర్టింగ్ అనేది కంప్లీట్ బ్యాక్ బోన్ సార్. మేనేజ్మెంట్ అనేది
వ్యవస్థాపకులు అనే వాళ్ళు గ్రేట్ వాల్యూస్ కలిగిన వ్యక్తులు. అది ఎక్కడైనా సరే ఒక ఎంప్లాయీకి ఈ ఇన్స్టిట్యూట్ బాగుండాలని ఆలోచన కలిగి ఉందంటే అలాంటి 100 మంది ఎంప్లాయీస్ బాగుండాలి. ఆ 100 మంది ఎంప్లాయీస్ పాఠం చెప్తే ఈ 1500 మంది పిల్లలు బాగుండాలని ఆలోచన కలిగిన వ్యక్తులు వ్యవస్థాపకులు. ఈ వ్యవస్థాపకులు కూడా జనరల్ గా సొసైటీలో 3 రకాలుగా ఉంటారు. హ్యాండ్ తో పనిచేసే వాళ్ళు, హెడ్ తో పనిచేసే వాళ్ళు, హార్ట్ తో పనిచేసే వాళ్ళు. హ్యాండ్ తో పనిచేసే వాళ్ళు జస్ట్ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ హెడ్ తో పనిచేసే వాళ్ళు కాస్త కమర్షియల్ గా డెవలప్ అవ్వాలనుకుంటారు. కానీ హార్ట్ తో పనిచేసే వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరిని సమాజంలో ఒక సామాజిక స్పృహను తెప్పించగలుగుతారు. ఇప్పుడు నేను పనిచేస్తున్న మేనేజ్మెంట్ చాలా గొప్పదని చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే డాక్టర్స్ గా వచ్చి విద్యావేత్తలుగా నిలబడడం అనేది చాలా కఠినమైన విషయం. అలాంటిది ప్రతి గ్రామంలోనూ ప్రతి మారుమూల ప్రాంతంలోనూ హార్ట్ తో ఆలోచించగలిగినారు కాబట్టి సామాజిక స్పృహ తెప్పించగలిగినారు ఈ వ్యవస్థలకి. కాబట్టి ఈ సామాజిక స్పృహ ద్వారానే గ్రామాల్లోని అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. అంటే విద్యా అభివృద్ధి ఎక్కడైతే ఖచ్చితమైన ప్రమాణాలతో జరుగుతుందో అక్కడ భవిష్యత్తులోని అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది సార్. అదైతే సార్వజనిక విద్యా సంస్థల ద్వారా ఖచ్చితంగా జరిగింది. అందుకోసం చాలా హ్యాపీగా ఉన్నాం. 100% సపోర్ట్ అనేది మేనేజ్మెంట్ ద్వారా కలుగుతుంది. అందులోని పనిచేసే వ్యక్తిగా మాకు ఏంటంటే సాయి వినీతిలోని ఒక పిల్లడు 14 సంవత్సరాలు చదివాడు, ఒక నర్సరీ నుంచి డిగ్రీ వరకు, ఆ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఏమి చదవని ఒక సాయి వినీతి విద్యా సంస్థలో చదివిన పిల్లడు తన భవిష్యత్తులోని ఏ రోజు కూడా తన తల్లిదండ్రుల్ని చక్కగా చూడలేదే అనే ఆలోచన లేకుండా ఆ తల్లిదండ్రులకి ముసలి కాలంలో చక్కగా చూసుకునే స్థితి స్థాయి ఈ పిల్లడికి కలగాలి. ఆ రోజు ఆ విద్యా సంస్థల యొక్క విలువ ఏంటనేది సొసైటీకి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మార్కులు, ప్రోగ్రెస్ కార్డులు ఇవన్నీ యథావిధిగా జరుగుతాయి. అది కాదు సార్, ఫైనల్ గా ఒక విద్యార్థి తన జీవితంలోని తన కుటుంబంలో తన తల్లిదండ్రులకి ఏ అనాథాశ్రమం పంపించకుండా చూసుకోగలిగితే అదే ఆ పిల్లడికి మేము ఇచ్చిన పెద్ద బహుమతి, మేము నేర్పించిన ఒక మంచి క్రమశిక్షణ అని మేము ఫీల్ అవుతుంటాం. చూసారు కదా, ఒక విద్యావేత్త విద్య కోసం పడే తపన, ఆయన ఎక్కడున్నా ఆయన ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఉన్నత విలువలతో విద్యను నేర్పించే అటువైపు దిశగా వెళ్ళడమే కాకుండా తనకు తగ్గట్టుగా మేనేజ్మెంట్ తనకు ఎంత కావాలంటే అంత సపోర్ట్ చేస్తూ ఈరోజు ఆ స్థాయిలో ఈ స్కూల్ ఉంది. ఆ స్కూల్ మరింత ప్రతిభ మరింత ప్రజల్లోకి వెళ్ళి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆయన విలువైన టైంని SD న్యూస్ కు అందించినందుకు ధన్యవాదాలు సార్.